హలో గైస్, వెల్కమ్ టు కోర్స్ ఫియర్. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త కంటెంట్ తోటి మేము ముందుకు రావడానికి నాకైతే సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ట్యాగ్స్ ప్రజెంట్ ఇన్ HTML5. ఇన్ HTML5 we have several types of tags. అవేంటంటే టెక్స్ట్ ట్యాగ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్స్, ఫైనల్గా సిమాంటిక్ ట్యాగ్స్. సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే టెక్స్ట్ ట్యాగ్స్ చూద్దాము. దీంట్లో వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి 6 టైప్స్: H1, H2, H3, H4, H5, H6. అవన్నీ టెక్స్ట్ ట్యాగ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ బ్రేక్. HR మీన్స్ హారిజెంటల్ బ్రేక్. OL అంటే ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్, div, figure, fig caption, ఎక్సెట్రా. ఇవన్నీ టెక్స్ట్ ట్యాగ్స్ కిందకి వస్తాయి. పారాగ్రాఫ్ ట్యాగ్ తెలుసు, H1 నుంచి H6. ఇవన్నీ హెడ్డింగ్ ట్యాగ్స్, ఇవి కూడా మనకు తెలుసు. బ్రేక్ ట్యాగ్ అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్లో కానీ ఒక హెడ్డింగ్లో కానీ మనకి బ్రేక్ నెక్స్ట్ లైన్లోకి రావాలన్నప్పుడు బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. హారిజెంటల్ ట్యాగ్ అంటే ఏదైనా పారాగ్రాఫ్కి మధ్యలో మనకి హారిజెంటల్ లైన్ కావాలనుకుంటే హారిజెంటల్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఆర్డర్డ్ లిస్ట్. ఇదేంటంటే ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేవి 2 టైప్స్. లిస్టులో 2 టైప్స్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకి పర్టికులర్ ఆర్డర్ కావాలి, రోమన్స్ లైక్ ఆల్ఫాబెట్స్ కావాలి, అట్లాంటప్పుడు మనకి ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసుకుంటాం. అన్ఆర్డర్ లిస్ట్ అంటే దీంట్లో 3 టైప్స్ ఉంటాయి అట్రిబ్యూట్స్. అదేంటంటే డిస్క్, సర్కిల్, స్క్వైర్. ఈ షేప్స్ తోటి మనకి లిస్ట్ వాల్యూస్ కావాలనుకుంటే అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తాము. డివ్ అనేది ఒక కంటెంట్. ఈ కంటెంట్లో మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఫిగర్, ఏదైనా ఒక ఫిగర్ని యాడ్ చేసుకోవాలన్నా ఫిగర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. ఫిగ్ క్యాప్షన్. ఈ ఫిగ్ క్యాప్షన్ అనే ట్యాగ్ని మనము ఫిగర్ నేమ్ ఇవ్వడానికి ఫిగ్ క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫార్మాటింగ్ ట్యాగ్స్లో బోల్డ్, B for bold, strong, italic, emphasize, underline, mark, strike, sub, super, del, INS, big, small, etc. ఇవన్నీ ఫార్మాటింగ్ ట్యాగ్స్. బి అంటే బోల్డ్. మనకి టెక్స్ట్ అనేది బోల్డ్ ఫార్మాట్లో కావాలి అనుకున్నప్పుడు బోల్డ్ యూజ్ చేస్తాము. స్ట్రాంగ్ కూడా సేమ్ బోల్డ్ లాగే ఉంటుంది. బోల్డ్, స్ట్రాంగ్ రెండు మనకి టెక్స్ట్ బోల్డ్గా ఇస్తాయి. ఇటాలిక్ వచ్చేసి మనకి టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫార్మాట్లో ఇస్తుంది. ఎంఫసైజ్ కూడా సేమ్. అండర్లైన్, యూ అంటే అండర్లైన్. మనకి టెక్స్ట్ కింద అండర్లైన్ కావాలి అనుకున్నప్పుడు అండర్లైన్ యూ యూజ్ చేస్తాము. మార్క్ అంటే ఆ మార్క్ అనే ఆ వర్డ్ లేకపోతే ఆ టెక్స్ట్ మనకి ఒక కలర్లో మార్క్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్ట్రైక్ అంటే ఒక వర్డ్ మీద కానీ ఒక టెక్స్ట్ మీద కానీ స్ట్రైక్ మార్క్ వస్తుంది. సబ్ అంటే సబ్స్క్రిప్ట్. సూప్ అంటే సూపర్ స్క్రిప్ట్. సబ్ అంటే కింద వచ్చే ఒక వర్డ్కి కింద వస్తుంది. సూప్ అంటే ఒక వర్డ్కి పైన వస్తుంది. డిలీట్ అంటే డిఈఎల్ అంటే డిలీట్కి మనం డిఈఎల్ అనేది యూజ్ చేస్తాము. INS అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ని యాడ్ చేయాలి అనుకుంటే INS ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. బిగ్ అంటే మనకు ఆ ఫాంట్ అనేది ఫాంట్ సైజ్ పెద్దది ఉండాలనుకుంటే బిగ్ యూజ్ చేస్తాము. ఫాంట్ సైజ్ చిన్నది ఉండాలనుకుంటే స్మాల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ట్యాగ్స్. టేబుల్, TR, TH, TD, క్యాప్షన్,
call group, t-body, t-head, t-footer, etc. ఇవన్నీ వచ్చేసి టేబుల్ ట్యాగ్స్. టేబుల్ అనేది మెయిన్ ట్యాగ్ ఫర్ టేబుల్. టేబుల్కి మెయిన్ ట్యాగ్ వచ్చేసి టేబుల్. దాంట్లో టేబుల్లో మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్, రోస్లో సెల్స్ ఉంటాయి కదా, సెల్స్లో మనము డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటే టీడీ. ఇప్పుడు టీఆర్ అంటే టేబుల్ రోలో, టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్, లైక్ కాలమ్స్కి హెడ్డింగ్ ఇస్తాం కదా అలాగా. టీ అంటే దాని లోపల మనం ఇన్సర్ట్ చేసే డేటాకి టీడీ అనేది యూజ్ చేస్తాము. క్యాప్షన్ ఇవ్వడానికి మనము క్యాప్షన్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇవన్నీ అన్నెసెసరీ. మనకి కావాలనుకుంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాల్ గ్రూప్, టేబుల్ బాడీ, టేబుల్ హెడ్, టేబుల్ ఫూటర్. ఓకేనా. నెక్స్ట్ సిమాంటిక్ ట్యాగ్స్. ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే బ్రౌజర్ సైడ్ అండ్ డెవలపర్ సైడ్ డిస్క్రైబ్ చేస్తారు. ఇవన్నీ లైక్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి. లైక్ ఆర్టికల్, ఫూటర్, డీటెయిల్స్, హెడర్, nav, సెక్షన్, మెయిన్, ఇవన్నీ సిమాంటిక్ ట్యాగ్స్. నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ అనేవి రెండే ఉంటాయి మనకి. ఇవనేవి ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉండదు. డాక్యుమెంట్ కి స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉండదు. అవైతే నాన్ సిమాంటిక్ ట్యాగ్స్. 2 టైప్సే ఉంటాయి మనకి. అవి వచ్చేసి డివ్ ట్యాగ్ ఒకటి, స్పాన్ ట్యాగ్ ఒకటి. డివ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట. అది ఒక లైన్ బ్రేక్ క్రియేట్ చేస్తుంది. స్పాన్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అండ్ ఇట్ కంటెంట్ దట్ అలో అస్ అప్లై స్టైల్స్ అప్లై చేయడానికి కూడా యూజ్ అవుతుంది స్పాన్ ట్యాగ్. సో మనమైతే ఈ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అనేదానికి ఒక కోడ్ అయితే రాద్దాము. మనకి ఈ HTML కోడ్ రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఎడిట్ ప్లస్. ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దీన్ని అయితే డ్రాగ్ చేసి కింద కనేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి న్యూకి వెళ్తే ఇక్కడ HTML పేజ్ అని చూపిస్తుంది. మనం HTML రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి HTML పేజ్. ఇక్కడైతే బేసిక్ స్ట్రక్చర్ కూడా వచ్చేస్తుంది. డైరెక్ట్గా మనం కోడ్ రాసుకోవచ్చు. సో ఇప్పుడైతే లిస్ట్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అయితే చేద్దాము. దీనికి లిస్ట్కి ఒక టైప్ అనే ఆట్రిబ్యూట్ ఉంటుంది. ఆ టైప్లో మనకి ఎలా అయితే లిస్ట్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో ఆ టైప్ ఇస్తాము. టైప్ ఇప్పుడు ఆర్డర్ లిస్ట్లో అయితే మనకి డిఫాల్ట్గా 1 అనేది ప్రింట్ అవుతుంది. 1, 2, 3 అలాగైతే ప్రింట్ అవుతాయి. ఇలా మనకి లేదు వద్దు అనుకుంటే రోమన్స్లో కావాలనుకుంటే స్మాల్ రోమన్స్లో కావాలనుకుంటే, లేకపోతే బిగ్ రోమన్స్లో కావాలనుకుంటే క్యాపిటల్ అయ్యి. అయితే నేను ఆల్ఫాబెట్స్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్లో కావాలనుకుంటే క్యాపిటల్, లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్లో కావాలనుకుంటే స్మాల్. ఇలా అయితే మనం టైప్కి ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు అప్పర్ కేస్ రోమన్స్ కావాలి నాకు, అందుకని అలా ఇచ్చేసాను. అయితే ఆర్డర్ లిస్ట్ని ఇప్పుడు లిస్ట్ మనకి ఏ లిస్ట్ కావాలో అది. ఓకేనా. ఇప్పుడు మనకి నేమ్స్ కావాలనుకున్నాం, నేమ్ 1 LA క్లోజ్, నేమ్ 2, నేమ్ 3.
సో దీనికైతే అవుట్పుట్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది కదా, ఆ గ్లోబ్ మీద అయితే మనం అవుట్పుట్ చెక్ చేయొచ్చు. చూడండి, రోమన్ నెంబర్స్లో వచ్చినాయి, అప్పర్ కేస్ రోమన్ నెంబర్స్లో వచ్చినాయి. 1 2 3, నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3. దిస్ ఈస్ ద లిస్ట్. ఓకేనా, ఆర్డర్ లిస్ట్. సో ఇన్ కేస్ మనకి నెంబర్స్లో కావాలి అనుకుంటే చూడండి, నెంబర్స్లో లేదు, మనకి ఆల్ఫాబెట్స్లో కావాలి అనుకుంటే చూడండి, ఏబిసి. స్మాల్ ఆల్ఫాబెట్స్ కావాలనుకుంటే స్మాల్, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు సేమ్ అనార్డర్ లిస్ట్ కూడా చేద్దాం. యూఎన్ కదా, యూఎల్, దీనికి కూడా టైప్ ఉంటుంది. మనకి డిఫాల్ట్గా అనార్డర్ లిస్ట్కి డిస్క్ అనే టైప్ ఉంటుంది, డిస్క్. ఓకేనా, మనకి సరే ఇది ఫస్ట్ అయితే ఇది చూద్దాము. సేమ్ దీనికి కూడా లిస్ట్. ఇప్పుడైతే ఇది చెక్ చేద్దాము. చూడండి, డిస్క్, ఇది డిస్క్. ఇప్పుడు మనకి సర్కిల్ కావాలనుకుంటే ఇక్కడ సర్కిల్ అని పెట్టుకోవచ్చు. చూడండి, సర్కిల్, ఇది అన్ఫిల్డ్ సర్కిల్ అనమాట. డిస్క్ అంటే ఫిల్డ్ సర్కిల్. లేదు స్క్వేర్ షేప్ కావాలి, స్క్వేర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చింది. ఇది కూడా ఫిల్డ్ స్క్వేర్ అన్నమాట. ఇదైతే ఈ సాఫ్ట్వేర్ అయితే సింపుల్గా ఉంటుంది మనం కోడ్ చేసుకోవడానికి. సో ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ చెప్తాను. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాము. మెయిన్ టేబుల్ ట్యాగ్ అనమాట. టేబుల్ క్లోజ్. ఈ టేబుల్లో కూడా మనకి ఒక ఆట్రిబ్యూట్ ఉంది. ఆ ఆట్రిబ్యూట్ ఏంటంటే మనము సిఎస్ఎస్ యూస్ చేస్తే సిఎస్ఎస్ ద్వారా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఓన్లీ హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బార్డర్ అని పెట్టుకోవాలి. బార్డర్కి మనం బార్డర్ ఇవ్వాలన్నమాట టేబుల్కి. 1 పిక్సెల్ ఆ 2 పిక్సెల్స్ అలా ఎంతైనా మనం బార్డర్ ఇవ్వచ్చు. నేనైతే 1 ఇస్తాను. సో ఇప్పుడైతే టిఆర్ టేబుల్ రో స్టార్ట్ చేయాలి. ఈ టేబుల్ రోలో మనకి కాలంకి హెడ్డింగ్స్ ఇవ్వాలి. సో మనమైతే టీహెచ్ అనేది యూజ్ చేస్తాం. నేమ్ యూజ్ చేస్తాము, టీహెచ్. ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్, సెకండ్ కాలమ్ ఏజ్, థర్డ్ కాలం ఏం పెడదాం, జెండర్ పెడదాం. 3 కాలమ్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ రో అయితే కాలం నేమ్స్ చేసాము. సెకండ్ రో స్టార్ట్ చేద్దాం. సెకండ్ రోలో మనం డేటా ఇవ్వాలి. డేటా ఇవ్వడానికి ఏ ట్యాగ్ యూజ్ చేస్తానంటే టీడీ అనే ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, రమ్య. డేటా క్లోజ్ చేయాలి. మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ డేటా ఇవ్వాలి. సెకండ్ కాలమ్కి డేటా ఇవ్వాలి. ఏజ్కి ఇవ్వాలి 20. నెక్స్ట్ థర్డ్ వన్ జెండర్, ఫిమేల్. ఇలా మనము టేబుల్కి డేటా ఇస్తాము. నెక్స్ట్ థర్డ్ రోకి వెళ్ళాలి. మనకి ఎన్ని రోస్ కావాలనుకుంటామో అన్ని రోస్కి ఇవ్వచ్చు. సేమ్ ఇదే కాపీ చేద్దాము. um, 25 May.
ఒకసారి చెక్ చేద్దాము. సో చూడండి, నేమ్ అనే కాలమ్, ఏజ్, జెండర్ 3 కాలమ్స్ వచ్చాయి. 2 రోస్ మనం డేటా ఇన్సర్ట్ చేసాం కాబట్టి 2 రోస్ వచ్చేసాయి. ఇలాగా మనం ఎన్ని రోస్ అయినా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇదే టేబుల్లో మనకి ఎక్స్ట్రా 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే కాల్ స్పాన్, రో స్పాన్. కాల్ స్పాన్లో వచ్చేసి మనం 2 కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కానీ కాలమ్స్ని మెర్జ్ చేయాలి అనుకుంటున్నాం. ఒకే కాలంలో మెర్జ్ చేయాలన్నప్పుడు మనం కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. రో స్పాన్ ఎందుకంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ రోస్ని మనం మెర్జ్ చేసి ఒక రోగా చేయాలనుకున్నప్పుడు రో స్పాన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు నేనైతే ఒక ఎగ్జాంపుల్ కోడ్ చెప్తాను, చూడండి. న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడైతే మన టేబుల్ పెట్టుకోవాలి. టేబుల్ క్లోజ్, బార్డర్ ఇద్దాం. ఎంత ఇద్దామంటే 1. ఫస్ట్ మనం కాలమ్స్ ఇచ్చేద్దాము, ఎన్ని కాలమ్స్ కావాలని. కాలమ్స్కి ఏమి యూజ్ చేస్తాము, PH అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. కాలమ్ 1, 3 కాలమ్స్ యూజ్ చేస్తాను నేను. కాలమ్ 2, కాలమ్ 3. ఫస్ట్ రో అయితే కాలమ్ నేమ్స్ ఇచ్చేసాను. సెకండ్ రోలో డేటాని ఇద్దాము. సెకండ్ రోలో డేటాని ఇద్దాము. డేటాకి ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, TD. ఇప్పుడు నాకు రో స్పాన్ యూజ్ చేస్తాను. TD అనేది రో స్పాన్ ఆఫ్ 2 రోస్ని నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే TDలో ఫస్ట్ అయితే మనం 2 రోస్ అన్నాం కాబట్టి 2 రోస్కి ఇప్పుడు మనం ఫస్ట్ 3 వాల్యూస్ ఇచ్చేస్తాము. 3 కాలమ్స్కి 3 వాల్యూస్ ఇచ్చేస్తాం. TD క్లోజ్. TD ఫ్రమ్ TD క్లోజ్. ఇప్పుడైతే రో స్పాన్ 2 రోస్ కాబట్టి నెక్స్ట్ రోలో మనము ఫస్ట్ వాల్యూ ఇవ్వకూడదు, ఫస్ట్ కాలం యొక్క వాల్యూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం వాల్యూ, సెకండ్ రోలో ఫస్ట్ కాలం వాల్యూ మనము మెర్జ్ చేస్తాం. నెక్స్ట్ రో పెడతాము. సెకండ్ కాలంకి థర్డ్ కాలంకి వాల్యూ ఇస్తే సరిపోతుంది. ఇలాగా సెకండ్ కాలంకి థర్డ్ కాలంకి ఇచ్చాము. ఫస్ట్ కాలము మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కాల్ స్పాన్ యూజ్ చేస్తాం. అలాగే TD కాల్ స్పాన్ ఎంత ఇద్దాం, 3 ఇద్దాం. 3 కాలమ్స్ ఒక కాలంగా మనకు మారిపోవు. ఇప్పుడు ఒక వాల్యూ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే 3 కాలమ్స్ మనం ఒకే కాలంలో చేస్తున్నాం కాబట్టి ఒక వాల్యూ ఇస్తే సరిపోతుంది.
ఒకసారి అయితే చెక్ చేద్దాము. చూడండి, మనం ఇక్కడ 2 రోస్‌ని మెర్జ్ చేసాం. రో స్పాన్ యూజ్ చేసి. అందుకని 2 రోస్ మెర్జ్ అయిపోయాయి. ఇక్కడ 3 కాలమ్స్‌ని మెర్జ్ చేసాం. కాల్ స్పాన్ 3 యూజ్ చేసి 3 కాలమ్స్‌ని మెర్జ్ చేసాం. అందుకని 3 కాలమ్స్ సింగిల్ కాలమ్‌గా మెర్జ్ అయిపోయాయి. సో, ఇదండి ఈరోజుటి మన వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా మోర్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. సో, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.